విషయము ముగ్గురు అంటే ముగ్గురు వ్యక్తులు లేరు కానీ ఒకడే ఉన్నాడు. కానీ ఆయనలో మూడు స్వరూపాలు సారూప్యాలు ఉన్నాయని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అడగొచ్చు, అదేంటండి 1+1+1 = 3 కదా అని మీరు అడగొచ్చు. అయితే మనము 1+1+1 = 3 అన్న సిద్ధాంతాన్ని ఇక్కడ మనం తీసుకోకూడదు. 1 × 1 × 1 = 1. 1 × 1 × 1 = 1 అనే సిద్ధాంతాన్ని ఇక్కడ మనము తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే అది ఎట్లనగా మీరు అడిగినట్లయితే 1-2 ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని, నేను ఒక మనిషిని. అయితే నేను ఒక్కడనేనా? మీకు కనిపిస్తున్నది నేను ఒక్కడనే. అయితే నాలో 3 ఉన్నాయి. ప్రాణాత్మ శరీరాలు అంటారు. నాలో ప్రాణం ఉన్నది, నాలో ఆత్మ ఉన్నది, నాకు శరీరం ఉన్నది. అయితే ఆ 3 మీకు కనిపించవు కానీ నేను